మనం జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తుంటాం. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం అంటూ ఉంటుంది. ఎందుకంటే అది మనం నిర్ణయించుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలో, ఎందులో వెళ్ళాలో అని మనం ముందుగానే ప్రణాళిక చేసుకుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు దేవుడు నిర్ణయిస్తాడు. వాటిని ఎవ్వరూ మార్చలేరు. తప్పకుండా మనం ప్రయాణించాల్సిందే. అలా ఆ దేవుడు నిర్ణయించిన ఈ ప్రయాణమే ఈ కడలి. నీ ట్రైన్ ఎప్పుడు వెళ్తుందో, నా ట్రైన్ ఎప్పుడు వస్తుందో? ఈ ట్రైన్ ఏంటి ఇంకా రావట్లేదు? హలో నానా, బయలుదేరాను నానా. అజాంగఢ్ వస్తానని చెప్పాడు నానా. వాడిని తీసుకొని నేను వస్తానన్నాగా. ఉంటానా. ఈ ఆజాంగఢ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కుందాం. ఒరే ఆజాము, దయచేసి వినండి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పై రావాల్సిన చెన్నై ఎక్స్ప్రెస్ కొన్ని కారణాల వల్ల 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ప్రయాణికులు గమనించగలరు. అప్పుడే అనుకున్నా. ఇప్పుడు 5th ప్లాట్ఫామ్ నుంచి 7th వెళ్ళాలి. ఇప్పుడు 7th ప్లాట్ఫామ్ వరకు నడవాలి. అరే నేను రా అభిని మాట్లాడుతున్నాను. దయచేసి వినండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఆలస్యం కారణంగా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది. ప్రయాణికులు గమనించగలరు. డిస్టర్బెన్స్ గా ఉంది. దయచేసి వినండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఆలస్యం కారణంగా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది. ప్రయాణికులు గమనించగలరు. ఇప్పటిదాకా 5లో కూర్చోబెట్టాడు, ఇప్పుడు 7లోకి పరిగెత్తిస్తున్నాడు. ఏం చేస్తాం కర్మ. దయచేసి వినండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఆలస్యం కారణంగా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది. ప్రయాణికులు గమనించగలరు. అర్థమైందో లేదో, మళ్ళీ ఇదే ఫోన్ చేస్తున్నాడు. అరే ఆజాం, నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడే ట్రైన్ వచ్చిందిరా, నువ్వు మాత్రం తప్పకుండా దయచేసి వినండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఆలస్యం కారణంగా 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది. ప్రయాణికులు గమనించగలరు. 7th ప్లాట్ఫామ్. ట్రైన్ కూడా వచ్చేసినట్టుంది. నీతో ఫోన్ మాట్లాడుతుంటే ఇక్కడ ఏం అర్థం కావట్లేదురా. గంట సేపు నేను చెప్తున్నారా వైజాగ్ ట్రైన్ ఇదే అని. నువ్వు ఫోన్ పెట్టే. ఏదో ఒక అన్ని డౌట్లే. ఇక్కడేమో సరిగ్గా వినిపించి సావట్లేదు. అమ్మయ్య, ట్రైన్ దొరికేసిందిరా బాబు. హలో, మీ నెంబర్ చెప్పండి. మీరు భలే ఫాస్ట్ అండి. పరిచయమే నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. 98480. హలో, నేను అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ కాదు, మీ సీట్ నెంబర్. అబ్బో, నేను చెప్పనండి. ఎందుకు చెప్పాలి? మీరు చెన్నై వరకు వస్తారా? ఈ దగ్గర వచ్చి చెన్నై అనుకుని వైజాగ్ ట్రైన్ ఎక్కేసింది. అయినా వీటితో నాకేంటి? ఇంతకీ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆ మాత్రం తెలియకుండా ఎక్కలేదు మేము. దీనికి పొగరు ఎక్కువే. అమ్మా, నీ లగేజ్ కొంచెం డోర్ దగ్గర పెట్టుకో. తీసి వస్తే తీసేయడానికి గెంటేయడానికి ఈజీగా ఉంటుంది. నీ బ్యాగ్ కూడా నీ మెల్ల వేసుకో. కిటికీలోంచి తోసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవునవునవును. అంత సీన్ ఉందా నీకు? ఉంది. చూద్దాంలే. టీసీ వస్తే ఫస్ట్ ఎవరిని తోసేస్తారో చూద్దాం. చూద్దాంలే. ఇంతకీ చెన్నైలో మంది ఎక్కడో? సెంట్రల్. మాది సెంట్రలే, సైడ్కి ఏం కాదు. దీనికి వైజాగ్ వెళ్ళా కనబడుతుంది చెన్నై సినిమా. స్టేషన్లో ఆగినట్టుంది. సరే, ఇది చెన్నై ఎక్స్ప్రెస్ ఏనా? ఒరే, ఇప్పుడే ఓ పిచ్చిదాన్ని లోపల పడుకోబెట్టి వస్తున్నాను రా. మీకు చెన్నై వెళ్ళడానికి ఈ ట్రైన్ దొరికిందారా? ఇది చెన్నై వెళ్ళే ట్రైన్ కాదురా, వైజాగ్ వెళ్ళే ట్రైన్. అక్కడే ఎక్కడో ఏ 4th ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, వెళ్ళి వెతుక్కోపో. సరే సార్. కర్మరా బాబు కర్మ. ఈ వైజాగ్ ఏదో తొందరగా వచ్చేస్తే బాగుండ్రా దేవుడా.
అప్పుడే వైజాగ్ వచ్చేసినట్టుంది. ఏది తింగర వచ్చి ఆ టీసీ తోసేసినట్టున్నాడు. నేను చెప్పలా? బ్రష్ చేంజ్ చేస్తే బెటర్. అమ్మయ్యా వచ్చేసాం. మొత్తానికి వైజాగ్ వచ్చేసాంరా. వైజాగ్ బాగానే డెవలప్ అయింది రావు. మన వాళ్ళు ఏం కదా, అందుకే కావచ్చు. ఈ ఆజాంగడ్ ఎక్కడున్నాడో, ఆయన వీడి టైంకి ఎప్పుడు వచ్చాడని. బాబు ఆటో ఆగమ్మా. வாங்க சார். బాబు పూర్ణ మార్కెట్కి వస్తావా? என்ன அது పూర్ణ మార్కెటా సూపర్ మార్కెటా? రే పూర్ణ మార్కెట్ తెలియకుండా వైజాగ్లో ఆటో నడిపేస్తున్నావు నువ్వు? ఇది వైజాగ్ ఇల్లే తమ్మి, చెన్నై సెంట్రల్ పారు. సెంట్రలా? అయ్య బాబోయ్, అయినా ఆ తింగర వచ్చి అప్పటికి చెప్తూనే ఉంది అది సెంట్రల్ సెంట్రల్ అంటే మనమే వినిపించుకోకుండా సైడ్ చూపులేసేసామా. నేనే ఏదో అని కాకపోతే రాత్రి ఇంకో ఏదో చేసేసానా? கவலைப்படாத தம்பி, வைஜாக் ட்ரெயின் நைட் தான் இருக்கு. నైటా? டோன்ட் வரி தம்பி, சென்னையில் நல்ல நல்ல பிளேஸ் இருக்கு. நீங்கள் ஆட்டோவில் உட்காரு. సర్లేరా బాబు కానీ ஜாலிగా சுற்றி கட்டுறா, போலாமா? పోనీ. ఓకే. தம்பி இதுதான் அசம்பிளி பாருங்க. గొప్పగా ఉందిరా బాబు. ఒరే ఆజాము, 2 రోజులు అక్కడే ఉంటారా? వస్తాను. నీ వల్లేరా దరిద్రుడా, వైజాగ్ రావాల్సి నుండి చెన్నై రోడ్ల మీద తిరుగుతున్నాను ఇక్కడ. పెట్టే ఫోను ఏదవ్వా. అన్నా சொல்லுங்க. చెన్నైలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి? சென்னையில் நல்லா ஸ்னேக் பார்க் இருக்குது. இந்த பக்கம் அந்த பக்கம் சில்ட்ரன்ஸ் பார்க் இருக்குது. நல்லா பீச்சஸ் இருக்கு. நல்ல షాపింగ్ మాల్ இருக்கு. நல்ல తెల్ల ప్లేస్లు ఏమైనా ఉంటే తీసుకెళ్ళన్నా. సరే. వీడేదో గొప్ప ప్లేస్కి తీసుకొచ్చినట్టున్నాడే. వీడేంటి ఏదైనా తెల్ల ప్లేస్కి తీసుకెళ్ళరాడు, తీసుకొచ్చి బీచ్లో పడేశాడు. కర్మరా బాబు. ఒరే ఇలాగే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం వైజాగ్ వెళ్ళిపోతామా? ఒరే ఎదవా, ఈ తెలివితేటల వల్లే వైజాగ్లో ఉండాల్సిన వాడివి చెన్నై బీచ్లో ఉన్నావు. ఎక్కడైతే ప్రకృతిని ఆస్వాదించడానికి మనిషి అన్నాక కళాపోషణ ఉండాలని మహానుభావులు అన్నారు. ఇంత అందమైన బీచ్లో అంతకంటే అందమైన అమ్మాయి నడుచుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఆహా, ఇంత దరిద్రమైన సిచ్యువేషన్లో కూడా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నువ్వు మామూలుడి కాదురా. అయినా నా కలెందుకు నిజం కాకూడదు? వైజాగ్లో ఉండాల్సిన వాడిని చెన్నైలో ఉన్నాను, స్టేషన్లో ఉండాల్సిన వాడిని బీచ్లో ఉన్నా. ఈ టైంలో ఇక్కడ ఉన్నానంటే నా ప్రయాణం లేదో జరుగుతుందనే అర్థం. 4 గంటల్లో వైజాగ్లో ఉండాల్సిన వాడిని ఏం జరుగుతుంది నా బోందా? ఏమో గుర్రం ఎగరావచ్చు, అమ్మాయి దొరకవచ్చు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? వైజాగ్ లో ఉండాల్సిన నువ్వు చెన్నైలో ఉండగా చెన్నైలో ఉండే నేను బీచ్ లో ఉంటే తప్పేముంది? అన్బిలీవబుల్. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన వాడికి కూడా నాలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో జరిగే ఉంటుంది. అందుకే అంత ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఎక్కడో వైజాగ్ లో ఉండాల్సిన నువ్వు చెన్నైలో ఉండాల్సిన నన్ను మళ్ళీ కలిసావనా అలా అంటున్నావు? ఈ ప్రపంచంలో ఒకే నెంబర్ సీటుపై 2 ప్రయాణికులు ప్రయాణించినట్టు నేను ఎక్కడా వినలేదు. చెన్నైలో ఇన్ని బీచ్లుండగా ఇదే బీచ్లో అదే అమ్మాయి మళ్ళీ నన్ను కలిసిందంటే నేను ఊహించలేకపోతున్నాను. నా ప్రయాణం తప్పు కావచ్చు, కానీ నువ్వు మాత్రం నిజమే కదా? అంటే నీ ఉద్దేశం మన ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందనా? ఏదో జరుగుతున్న ఈ ప్రపంచంలో మనిద్దరం ఉన్నామని చెప్తున్నాను. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా దగ్గర 4 గంటల టైం ఉంది. నీ ట్రైన్ నైట్ 8 గంటలకు ఉంది. అప్పట్లోగా దీని సంగతి ఏంటో చూద్దాం. మన ఇద్దరి మధ్య ఏముంటుందబ్బా? సిస్టర్? నాకు ఆల్రెడీ 2 సిస్టర్స్ ఉన్నారు. ఓకే. అక్క?
నువ్వు నాకన్నా చిన్నదానివి, ఛాన్సే లేదు. లేకపోతే పక్కింటి అమ్మాయి, మా పక్కింట్లో ఏంటి, మా వీధిలోనే అమ్మాయిలు లేరు అసలు. లేక ప్యాసింజర్, హే, వింటానికే చండాలంగా ఉంది. నెక్స్ట్. క్లాస్మేట్, కొంచెం డౌట్గా ఉంది కానీ కన్ఫర్మ్ చేయలేను. లేక లవర్. చివరిలో చెప్పిన ఇదేదో బాగుంది. మరి నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియకుండా లవర్ ఏంటి? పోనీ ఇప్పుడు తెలుసుకుందాం. నా దగ్గర 4 గంటల టైం ఉంది. మరి నీ గురించి చెప్పు. నాన్న ఐఏఎస్, అమ్మ ఎంబీబీఎస్, సిటీలో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? నాన్న ఐఏఎస్, అమ్మ ఎంబీబీఎస్, సిటీలో 4-5 ఫ్లాట్స్. ఇంత రిచ్గా ఉండే అమ్మాయి మామూలు స్లీపర్ క్లాస్లో వచ్చిందంటే వస్తుంది. ఏంటి స్టేటస్ చూసి పడగొట్టాలనుకుంటున్నావా? ఓకే, నీ గురించి చెప్పు. నాన్న ఫార్మర్, అమ్మ హౌస్ వైఫ్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాబ్ సర్చింగ్లో ఉన్నాను. ఎందుకు అలా నవ్వుతున్నావు? నాన్న ఫార్మరు, అమ్మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సింపతి చూసి పడగొట్టాలనుకుంటున్నా. లవ్లో పట్టినట్టే తెలిసింది. ఒక్క చాక్లెట్ 100 రూపాయలు ఉంటుందని. ఏంటి? ఏం లేదు. ఇంకో చాక్లెట్ ఏమైనా కావాలా? ఎప్పుడు చాక్లెట్ అయినా. ఏదైనా మూవీకి వెళ్దామా? వెళ్దాం. బైక్ మీద తీసుకెళ్ళాలి. బైక్ మీద వెళ్దాం. పెట్రోల్ డబ్బులు నీ కావుగా. మెల్లగా వెళ్ళు. థియేటర్ వచ్చింది, ఆపరా. ఒరేయ్, నీకు లవ్ చేయడం ఫస్ట్ టైమా? ఎందుకే? ఇంత హౌస్ఫుల్ ఉన్న సినిమాకి ఎవడైనా తీసుకొస్తాడా? పక్క థియేటర్ ఖాళీ ఉందంట, వెళ్దాం పదా. సరే వెళ్దాం. చిన్నప్పుడు బొళ్ళెగ్గొట్టి గుర్ర బొళ్ళెక్కి జీళ్లు ఇంకా కుళ్ళు తిళ్ళు తింటూ పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు గోపురాలు ఎలా ఉందిరా? తిరిగి కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది. నువ్వు రోజా తిరుగుళ్ళ గురించి మాట్లాడ్డావా? అసూయంతకార. అబ్బా, నీ ప్రాస్త తచ్చనన్న గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస్త సరదాగా ఉందా? ఈస్ట్ ఫస్ట్ సమ్మె వెస్ట్ కెళ్ళి తనకి ఇష్టమైన ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా బ్యాట్ వేయడం నెక్స్ట్. నా ఫ్రెండ్ ఒకరు చెప్పాడే, ఇలా సినిమాకి వస్తే చెయ్యేసుకోవచ్చని. నా ఫ్రెండ్ కూడా చెప్పిందిరా, ముందు కాలు మీద చేయేస్తారట, అది తీసేస్తేనే భుజం మీద చేయేస్తారట. సినిమా అయిపోయిందిరా. ఏంటి డల్గా ఉన్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పానురా రాత్రులు కాల్ చేయొద్దని. ఇంకొద్దిగుంటే అమ్మకు తెలిసిపోయేది. లవర్స్ అందరూ ఆ టైంలోనే మాట్లాడుకుంటారంటే నా రూమ్లో ఒక్కొక్కటి అలారం పెట్టుకుని లేచి మరీ ఫోన్ చేసుకుంటున్నారు. నాకు లవర్ ఉందని తెలియాలి కదే వాళ్ళకి. అసలే ఎయిర్టెల్ ఆఫర్ కూడా ఇచ్చాడు, 11 to 5 ఫ్రీ అంట. సర్లేరా, రేపొద్దున కాలేజ్ బయట కలుద్దాం, సరేనా? ఏంటే ఫేస్బుక్కా? ఉమ్. నేనే నిన్ను అడుగుదామనుకుంటున్నాను. నా ఫ్రెండ్ సునీల్ గారి రిక్వెస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఫోన్లేరా, నీ ఫ్రెండే కదా. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. నా మీద నీకు నమ్మకం లేదా? వాడి మీద నమ్మకం లేదంటున్నాను నేను. మీ మగాళ్ళందరూ అంతేరా, ఫస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తారు, వాడికి హాయ్ కూడా చెప్పమంటారు. మీకు గొడవలు వస్తే మధ్యలో మమ్మల్ని ఎందుకు రా లాగుతారు? మీ మగాళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నారు కదరా. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడు. మళ్ళీ రాత్రికి ఫోన్ చేయాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ప్లీజ్ సారీనే. నీ సారీ ఏం అవసరం లేదు. ఈ ఒక్కసారికే. నీకు 100 సార్లు చెప్పారా, నువ్వు మారవు. నా బంగారం కదా, ఇంకా వదిలేయ్ ప్లీజే. నన్ను. రేపు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తా. దీనికేం తక్కువ లేదు. ఓకే, రేపు కలుద్దాం. గిఫ్ట్ తేవటం మర్చిపోకు. సరే, తప్పకుండా. ఓకే, బాయ్. నేనే నీ గిఫ్ట్ తీసుకొస్తుంటే నా కోసం ఏదో తీసుకొచ్చినట్టున్నావు.
వెడ్డింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ నువ్వు సర్ప్రైజ్ ఇస్తానన్న నిమిషానికే నాన్న నాకు సర్ప్రైజ్ ఇచ్చాడురా. ఈ నెల 10నే నా పెళ్ళి. అంత తాఫీగా చెప్తావేంటే? నన్ను లవ్ చేస్తున్నట్టు మీ ఇంట్లో చెప్పలేదా నువ్వు? అందంగా ఉన్నవాడిని ఫ్రెండ్ అని పరిచయం చేయొచ్చు, కానీ అంతస్తు లేని వాడిని ప్రేమికుడని పరిచయం చేస్తే ఏ పేరెంట్స్ ఒప్పుకోరురా. ప్రేమించడానికి 100 రూపాయలు చాక్లెట్ కొనేస్తే అమ్ముతుంటే సరిపోతుందా? కానీ పెళ్లి చేసుకోవడానికి 1,00,000 రూపాయలు శాలరీ ఉంటేనే సమాజం ఒప్పుకుంటుంది. నాకు ఈ లాజిక్లన్నీ అనవసరమే. నా కళ్ళల్లో ఒక్క మాట చెప్పు, నన్ను లవ్ చేయట్లేదని. మళ్ళీ నేను నీ కంటికి కనిపించను. అది అది మన నాలుగు జరిగింది. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన వాడికి ఇలా జరగకపోయి ఉండొచ్చుగా. ఒకవేళ ఇదే జరిగింటే వాడు ఆ నిజాన్ని ప్రపంచానికి చెప్పేవాడు కాదేమో. ఆకాశం నుండి వచ్చే మొదటి నీటి చినుకు కూడా ప్రయాణించి చివరకు కలిసేది కడలిలోనే. కానీ నా ప్రయాణం మాత్రం ఈ కడల నుంచి మొదలైంది. ప్రతి మనిషి జీవితంలోనూ చాలా ప్రయాణాలుంటాయి. కానీ జీవితాన్ని కొత్తగా చూడాలంటే ఇలాంటి ప్రయాణాలు నేను చేయాల్సిందే. నేనిప్పుడు వెళ్తుంది వైజాగ్ కాదు, నా ప్రయాణం ఢిల్లీకి.